అందరికీ నమస్కారం. శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు పండగకి. ఓకే, ఈ మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు సంబంధించి నేను ట్రైలర్ చూశాను కదా. నాకైతే అనిల్ రావిపూడి కొట్టేసాడు ఇంకో భారీ హిట్ అనిపించింది. మరలా చెప్తున్నారు, రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. సినిమా మినిమంలో మినిమం 300 కోట్ల పైన నాంచిన అయితే నేను ఫేస్బుక్లో పెట్టినైతే 400 కోట్లని పెట్టాను. బట్ ముందు రాజాసాబ్ ఉంది, ఆ తర్వాత గట్టిగానే రవితేజ సినిమా, ఈ సినిమా, విజయ్ బోల్డెన్ ఉన్నాయి కదా. పండగకి ఎక్కువ కోట్లు రాకపోవచ్చు, బట్ చిరంజీవి సినిమా అబ్బా, వింటేజ్ చిరంజీవి నేను చూశాను. అంటే ఒకప్పుడు చిరంజీవి ఎలా ఉన్నాడో అలా ఈ సినిమా నేను చూశాను. అనిల్ రావిపూడి హ్యూజ్ ఫ్యాన్ చిరంజీవి. ఇక ఆయన మా చిన్నప్పుడండి కులం మాత్రం మాకు తెలియదు, ఎవరైనా సరే సినిమా పిచ్చోడు అంటే చిరంజీవి ఫ్యాన్ అంతే. మరి బాలయ్య బాలయ్య నచ్చుతాడు, సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి సినిమా అంతే. మేము ఇక నాకు వచ్చాక వెంకటేష్. సో విషయం ఏంటి, మరలా చెప్తున్నా, చిరంజీవి అంటే ఎలా ఉంటాడంటే 1980s పుట్టిన పిల్లలకు బాగా తెలుసు, అది చిరంజీవి అంటే. ఆ చిరంజీవిని మరలా ఈ సినిమాలో నేను చూసినట్టు అనిపించింది. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోకి వచ్చి చిన్న చిన్న కామెడీ అనేది ఏదో కొంచెం మిస్ఫైర్గా అనిపించింది ట్రైలర్లో. ఓవరాల్ అయినప్పుడు సినిమా ఎగ్దమ్ ఉండబోతుంది. అండ్ ఎండింగ్లో వచ్చేసి వెంకటేష్ క్యామియో గెస్ట్ రోల్, ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని నాకు అనిపిస్తుంది. రాజాసాబ్ మన డార్లింగ్ నో డౌట్ హిట్టే. బ్లాక్ బస్టర్ హిట్ అంటే మాత్రం నాకెందుకు మన శంకర్ ప్రసాద్ గారు వస్తున్నారు ఇదే అనిపిస్తూ ఉంది. మీరేమంటారు కింద కామెంట్లో తెలియజేయండి. ట్రైలర్ చూశారు కదా, గతంలో చిరంజీవిని చూసారా లేదా కింద కామెంట్లో.